కాకాని జీవితం నకిలీ అబద్ధాలతోనే కూడుకున్నదే అని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కృష్ణపట్నం పోర్టు మూతపడిందని బయటపెట్టింది తానే అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కృష్ణపట్నం మూతపడితే తాను పోరాడతానని రాష్ట్ర మంత్రి కాకాని స్వయంగా ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఖాళీ కంటైనర్ వెజల్ పోర్టుకు వచ్చిందని, వచ్చిన షిప్ ట్రాన్స్పెండెంట్ వెజల్ మాత్రమేనని తెలిపారు. కృష్ణపట్నం పోర్టు వాళ్ళు అధికారికంగా పోర్టు మూసేశామని తెలుపుతున్నారని, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఐస్ గేట్ ద్వారా ఖాళీ కంటైనర్స్ అని తెలిపిందని చెప్పారు. కృష్ణపట్నం పోర్టు మూతపడటంతో చెన్నై నుంచి ఎగుమతి చేస్తూ రైతులు నష్టపోతున్నారని టీడీపీ నేత తెలిపారు. ఇంపోర్ట్ జనరల్ మేనిఫెస్ట్ అంటే వెజల్ ఓనర్స్ కస్టమ్స్కి ఐస్ గేట్ ద్వారా ఇచ్చే ఇన్ఫర్మేషన్. దీంట్లో ఇప్పుడు ఐస్ గేట్ enquiry.icegate ఏమొచ్చినారు, ఇది అక్టోబర్ 23 నిజంగా ఆ వెజల్లో కంటైనర్స్లో ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ విత్ గూడ్స్ ఆర్ ఫుడ్ గ్రైన్స్ వస్తే ఇక్కడ ఎల్సీ అని ఇస్తారు, లోకల్ కార్గో. ఇది అక్టోబర్లో వచ్చింది. అట్లే నిన్న వచ్చిన ట్రాన్స్షిప్మెంట్ ఇది చూడండి, ఇది సేమ్ టిఐ అని వచ్చింది. ట్రాన్స్షిప్మెంట్ అంటే ఖాళీ కంటైనర్స్ వచ్చినాయి, ఖాళీ కంటైనర్స్. ఇది నేనేం చెప్తున్నానంటే